ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమ, మీ తెలుగు అమ్మాయి. నేను సుమ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది సండే రోజు వ్లాగ్ అండి. ఫుల్ వ్లాగ్ అయితే నేను సండే రోజు ఫుల్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. ప్లీజ్ అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇంకా సండే రోజు చాలా మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇంకా ఇల్లంతా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. చాలా వర్క్ అయితే ఎక్కువ అయిపోయింది ఈరోజు అయితే. ఇంకా ఇల్లు అయితే ఎలా క్లీన్ చేసుకున్నాను అని మొత్తం వీడియో అయితే క్లిప్ అయితే తీసి పెట్టాను. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది. కొత్తగూడెంలో, భద్రాద్రి కొత్తగూడెంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ అయింది. ఈరోజు సండే రోజు 22 సండే రోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయిందండి. ఈ ఓపెనింగ్కి అయితే గెస్ట్గా అయితే హీరోయిన్స్ వచ్చారు, ఇద్దరు వచ్చారండి. ఇంకా ఇద్దరు ఎవరంటే పాయల్ రాజ్పూత్ ఇంకా నేహా శెట్టి, RX 100 హీరోయిన్, ఇంకా డీజే టిల్లు 1 ఉంటుంది కదా, ఆ హీరోయిన్ రాధిక వాళ్ళిద్దరు అయితే ఈరోజు ఓపెనింగ్కి వచ్చారండి. మేము కొత్తగూడెంలోనే ఉంటాం కదా, ఇంకా షాపింగ్ మాల్ మాకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా మేము అనుకున్నాము అరే చూసేద్దాము హీరోయిన్స్ని అని చెప్పి అనుకున్నాను ఈరోజైతే. ఇంకా నేను వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే వాళ్ళైతే కనిపిస్తారు. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మీరు కూడా, వాళ్ళు ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అని చెప్పి. ఇంకా వర్క్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా కొన్ని బట్టలు అయితే వాష్ చేసేటివి అయితే ఉన్నాయి చాలా ఎక్కువగానే, కొన్ని వాషింగ్ మిషన్లో వేశాను. అలాగే హ్యాండ్ వాష్ చేసేటివి అయితే నేనే హ్యాండ్ వాష్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్లో వేస్తే అవి కలర్ అనేవి బాగా పోతుందని కొన్ని అయితే నేనే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా బట్టలు ఉతకడం అయితే అయిపోయిందండి. బట్టలు అయితే ఆరేసాను. ఇంకా తర్వాత కిచెన్ రూమ్లోకి అయితే వచ్చాను. నైట్ అయితే కడిగి పెట్టుకున్న బోళ్ళు ఉంటాయి కదా, నైటే కడిగేసి పెట్టుకుంటాను. వీలైతే నైటే కడిగేసుకుంటాను, లేదంటే మార్నింగ్ కడుగుతాను బోళ్ళు అయితే. ఇంకా నేను నైటే బోళ్ళన్నీ కడిగేసుకున్నాను చాలా ఎక్కువగానని చెప్పి. అవన్నీ అయితే ఆరిపోయాయి కదా, అవన్నీ ఎక్కడైతే సర్దుకుంటున్నాను. అలాగే బావ అయితే బయటికి వెళ్ళాడు. అంటే మార్నింగ్ నుంచి అయితే తీయలేదులేంటి నేను వీడియో. అంటే మార్నింగ్ లేవగానే బయట ఊడ్చుకొని ముగ్గు పెట్టుకొని తర్వాత ఇలాంటి కొన్ని పనులు అయితే అయిపోయాయి, అన్నైతే షూట్ చేయలేదు. అలాగే సండే రోజు కాబట్టి బావ అయితే ఫిష్ అయితే తీసుకొచ్చాడండి. ఈరోజు ఫిష్ కర్రీ అయితే వండాలి. ఇంకా ఫిష్ కర్రీ అయితే లంచ్ వరకు అయితే ప్రిపేర్ చేస్తానండి, ఇప్పుడైతే చెయ్యను. ఈలోపు అయితే టిఫిన్ కోసం అయితే ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా బావతో మాట్లాడుకుంటూ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ముందు రోజు నైట్ అయితే ఇడ్లీ పిండి, దోశ పిండికి ఏం నానబెట్టేసుకోలేదు, ఇంట్లో పిండి అయితే ఏం లేదు అని చెప్పి ఉప్మా అయితే చేస్తున్నాను సింపుల్గా. అలాగే బావతో మాట్లాడుకుంటూ వర్క్ అయితే చేస్తున్నాను. పక్కకే బావ కూడా ఉన్నాడు, ఫిష్ అయితే క్లీన్ చేస్తున్నాడు. ఇంకా ఏదో డిస్కషన్ అవుతూనే ఉంటుంది మా ఇద్దరికి. ఒక దగ్గర ఉంటే ఏదో గొడవ పడుతూనే ఉంటాం మాటికి. ఏదో కామెడీగా ఇక్కడ ఏదో కామెడీ అయితే నడుస్తుంది ఇద్దరికి సవాల్లాగా. ఇక్కడ చాలా బాగా నవ్వొచ్చింది నాకు. ఇంకా నాకు వాయిస్ ఇస్తుంటే కూడా నవ్వొచ్చేస్తుంది. ఇక్కడ ఏదో సవాల్లాగా నడుస్తుంది, మీరు అది మీది అనుకుంటూ మాట్లాడుకుంటున్నాము. ఓకే అండి. ఇంకా ఇక్కడ నేనైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోయి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాలి. మేముండే క్వార్టర్స్కి ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే ఎంతో దూరం ఉండదు, చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా నేను షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను. ఇంకా హీరోయిన్స్ చూడడానికి అయితే ఫస్ట్ అయితే నేహా శెట్టి అయితే వచ్చింది, డీజే టిల్లు హీరోయిన్ రాధిక తనైతే వచ్చిందండి. చూడడానికి చాలా సన్నగా ఉందండి, ఒక 35 kgs ఉంటుంది కావచ్చు అంతే. చాలా అంటే చాలా సన్నగా ఉంది, తెల్లగా ఉంది. వాళ్ళకి ఏం పని ఇంకా ఎంతసేపు బాడీ మీద లేకపోతే స్కిన్ పైనే చూస్తూ ఏమంటారు మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా. చాలా అందంగా అయితే ఉన్నారు ఇద్దరైతే. తర్వాత అయితే స్టేజ్ పైకి పాయల్ రాజ్పూత్ వచ్చారండి. ఇద్దరైతే చాలా అందంగా ఉన్నారు చూడడానికి. RX 100 హీరోయిన్ అయితే అంటే అందరికీ గుర్తొస్తుందేమో, పేరు కన్నా RX 100 హీరోయిన్ అంటే చాలా బాగా గుర్తొస్తుంది. ఇద్దరైతే చాలా బాగున్నారు, ఇంకా చాలా బాగా మాట్లాడారు. కొంచెం వాళ్ళు మాట్లాడి కూడా వాయిస్ అయితే ఇచ్చాను, మరి పూర్తిగా అయితే వాయిస్ పెట్టలేదు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో థాంక్యూ సో మచ్ ఫర్ ద వార్మ్ వెల్కమ్. And do visit here. It's an amazing showroom having all the brands. And South India Shopping Mall, okay na? Andaru together, arvandi 3. Thank you so much. Kottagudem itlanti energy, itlanti crowd నేను ఎక్కడ చూడలేదు. ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేశాను, ఎన్నో ప్లేసెస్ వెళ్ళాను. Thank you so much. Fantastic
కలెక్షన్ అండి, ఇట్లాంటి కలెక్షన్ ఇట్లాంటి ప్రైస్ లో ఎక్కడ చూడలేదు. పాయల్ కూడా అదే లోపల చెప్తుంది. ఏంటంటే మనం ప్రైజెస్ కూడా చూసాం. బెస్ట్ ప్రైజెస్ కి మీరు ఇక్కడే వెళ్ళాలి. యూఆర్ లక్కీ, వెరీ వెరీ లక్కీ కొత్తగూడెం, బికాస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇక్కడ ఉంది మీకు. సరసకు చలి చలిరా ఎలా విడిచి బతుకనే పిల్లారా నువ్వే కనబడవా ఇంకా ఇద్దరైతే డ్యాన్స్ అయితే చేశారండి. ఎవరి మూవీ సాంగ్స్కి అయితే వారైతే డ్యాన్స్ అయితే చేశారు. చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నారండి. ఇంకా సాంగ్ అయితే నేను పెట్టలేదు, ఇంకా నాకు కాపీరైట్ వస్తుందని చెప్పి కొంచెమే అయితే పెట్టాను. అసలు దేనికి సాంగ్, ఏ సాంగ్ డ్యాన్స్ చేశారనేది మీకు తెలియదు కదా చూసే వాళ్ళకని చెప్పి కొంచెం అయితే పెట్టాను. అదృష్టం ఉంటే ఆ కాపీరైట్ రాకూడదని వేడుకుంటున్నాను దేవుణ్ణి. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తే కాపీరైట్ వస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం కదా అని చెప్పి ఇంకా నేను అక్కడ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాను. ఇంకా బావకు కాల్ చేస్తే బావ అయితే వచ్చాడు. ఇంకా బావకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు, బావ ఉండమంటే ఉండలేదు, నువ్వే చూసుకో, నాకు అవసరం లేదనుకుంటే వచ్చేసింది ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేశాను, వంట చేశానండి. ఫిష్ కర్రీ చేసి ఇంకా రైస్ అయితే పెట్టాను. పిల్లలైతే చాలా టైర్డ్గా ఉన్నారు. ఇంకా నేను వచ్చేసరికి అయితే ఇంకా ఇల్లంతా చదువు క్లీన్ అయితే పెట్టిల్లు. మా ఇద్దరు పిల్లలు అయితే రేపు మను పుట్టినరోజు అండి. ఇంకా మను పుట్టినరోజు అని చెప్పి వాడికి ఇల్లంతా నీట్గా ఉండాలని చెప్పి ఇల్లంతా మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాడు. ఇంకా ఇంత చెప్పినా వినట్లేదు, నేను చేస్తాలే అన్న కూడా ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయితే చేసి పెట్టిండు. ఇంకా ఇక్కడ బావ పనిలో బాగున్నాడు. ఇంకా నాకు కొన్ని బట్టలు అయితే ఉన్నాయి మడత పెట్టాల్సినవి, అవైతే మడత పెడుతున్నాను. ఒక యాపిల్ పెట్టుకొని తింటూ మడత పెడుతున్నాను. బావ పిల్లల కోసం అయితే బ్యాట్ అయితే రెడీ చేస్తున్నాడు. ఆడుకుంటూ బ్యాట్ అయితే అది ఇరిగిపోయిందండి. దానికైతే కొంచెం థ్రెడ్ అనేది చుడుతూ గమ్ పెట్టి థ్రెడ్ చుడుతూ పిల్లల కోసం అయితే బ్యాట్ రెడీ చేస్తున్నాడు. ఇంకా బెడ్రూమ్లో ఒక సెల్ఫ్ ఉంటుందండి. ఇంకా ఆ సెల్ఫ్ నిండా అసలు బట్టలు అయితే నేను ఎంత చదిరి పెట్టినా అంత చిందర వందర చేస్తూ ఉంటారు. ఒకటి తీయపోయి 4 కింద పడతాయి. అవి మళ్ళీ ఎలా పడితే అలా పెడుతుంటారు. ఎంత మడత పెట్టినా కూడా మళ్ళీ యథావిధిగా అయిపోతుంటాయి. ఇంకేం చేద్దాం, అసలు చాలా విసుగు అనిపిస్తుంది వాటిని చూస్తా అంటే. ఇంకా ఈరోజు ఎట్లా క్లీన్ చేసి అన్నీ ఫోల్డ్ చేసి పెట్టాలని చెప్పి ఇంకా నేను వర్క్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా బెడ్రూమ్ ఇలా మాకు సింగరేణి క్వార్టర్స్లో జస్ట్ ఈ ఒక్క సెల్ఫ్ మాత్రమే ఉంటుందండి. మనం బట్టలు పెట్టుకోవడానికి ఒక బెడ్రూమ్లో ఒక సెల్ఫ్ లాగా ఉంటుంది. ఇంకా మేము పడుకునే రూమ్లోనే ఇంకా డైలీస్కి సంబంధించిన బట్టలు, ఇంకా బెడ్షీట్స్, చెద్దర్లు ఇవన్నీ అయితే పడుకునే రూమ్ ఉంటుంది కదా అందులోనే సర్దుకుంటాను. ఇంకా ఈ కింద అయితే చాలా బెడ్షీట్స్ ఉన్నాయి, అవైతే కింది సెల్ఫ్లోనే చదువుతున్నాను. ఇంకా చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయండి. అవన్నీ చదివేసరికి నాకు ఎంత టైం పడుతుందో. ఇంకా ఇవన్నీ ఇంకా వైట్ ఉన్నాయి కదా, ఇవన్నీ బావ క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన డ్రెస్సులు అండి. ఆయన ఏ మ్యాచ్ ఆడడానికి వెళ్ళినా సింగరేణి క్లబ్లో ఇలా మ్యాచ్లు అనేవి ఉంటాయి, ఏమంటారు క్రికెట్ మ్యాచ్లు అనేవి. వెళ్ళినప్పుడల్లా ఒక డ్రెస్ అనేది వస్తుంది ఆయనకి, ఇలా వైట్ క్రికెట్ డ్రెస్ అనేది. అవే ఉన్నాయండి, ఒక 5-6 జతలు ఉండొచ్చు అవే. అవన్నీ ఒక దగ్గర అయితే మడత పెడుతున్నాను. ఎక్కడ పడితే అక్కడ వేస్తారు వీళ్ళైతే. నేను ఇంత కష్టపడి మడత పెట్టినా ఇంకా 2-3 డేస్ వరకే చూసుకొని ఏమంటారు బాగున్నాయి నీట్గా అనుకొని మనం అనుకోవాలి. ఆ తర్వాత యథావిధిగా అయిపోతూ ఉంటాయి. ఇంకా మొన్న పుట్టినరోజు ఉంది కాబట్టి ఇంకా వాడికి చాలా నీట్గా ఉండాలంట. ఇంకా ఇల్లు అయితే ఇవన్నీ చదురు మమ్మీ అని చెప్పంటే సర్లే నాకు కూడా పని అయిపోతుంది కదా, ఎప్పటి నుంచి అనుకుంటున్నా అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలని చెప్పి. బావ కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా, వాళ్ళని చూసుకుంటాడు, ఎంతో కొంత నాకు కూడా హెల్ప్ చేస్తాడని చెప్పి ఇంకా నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను. ఎక్కడ పెట్టాల్సిన ఎక్కడ పెట్టేస్తున్నాను. పిల్లలవి ఇంకా బావ బట్టలు బావకి, నాకి, ఎవరి వాళ్ళకైతే అయితే పెడుతున్నాను. ఈలోపు బావ అయితే ఇంకా ఏమంటారు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాడండి. కొంచెం బాగా కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా పండగ కూడా దగ్గరికి వస్తుంది కదా, ఇంకా ఇల్లు దులుపుకోవడం, ఇంట్లో క్లీన్ అయితే చేసుకోవాలి కదా. కొంచెం ఇప్పటి నుంచే చేసుకుంటూ ఉంటే ఒకటేసారి పని అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇవి చదువుకుంటే పెద్ద భారం అయితే దిగిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే. కానీ నాకైతే 2 hours పట్టింది ఇవన్నీ నీట్గా సర్దుకునేసరికి. 2 hours అంటే 2 hours పట్టిందండి. ఈలోపు బావ అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాడు. పిల్లలు కూడా ఇంట్లో ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తున్నారు.
ఇంకా ఇంత కష్టపడి ఇంత నీట్గా అయితే చదువుతున్నాను కదా, ఇంకా 2 డేస్లో చూడండి ఇంకా ఏమంటారు ఒకరి బట్టలు ఒక దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా అసలు గజిబిజి చేసేస్తారు. ఇంకా కోపం వస్తుంది అసలు, సర్దను ఇలాగే ఉంటాయి ఇంకా అని చెప్పి అంటూ ఉంటాను. మళ్ళీ పనిపడా మళ్ళీ సర్దుతూ ఉంటాను. బట్టలు ఎలా పడితే అలా ఉంటే నీట్గా ఇల్లు ఏమంటారు నీట్గా లేకపోతే అసలు మనసుకు కూడా ప్రశాంతంగా ఉండదు కదా. ఇలా నీట్గా సర్దుకున్నప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫైనల్గా అయితే మొత్తం అయితే సర్దేసుకున్నాను. 6:30 అయితే అయ్యిందండి టైం అయితే బట్టలన్నీ సర్దుకునేసరికి. ఇంకా 6:30కి అయితే నేను బయటకు చీకటి పడిపోతుందని చెప్పి బయట అయితే చెత్తగా ఉండిపోయింది. కోతులు అయితే వచ్చాయి ఈరోజు చాలా అయితే. ఇంకా అవైతే మొత్తం ఏమంటారు చెట్ల పైకి ఎక్కి మొత్తం ఇలా గంతులేసేసరికి చెత్త అంతా రాలిపోయింది. ఇంకా ఇంట్లో అయితే క్లీన్ అయితే ఏం చేసుకోలేదండి, చీకటి అయిపోతుంది కదా అని చెప్పి ముందు బయట అయితే క్లీన్ చేస్తున్నాను. మరి చీకటి పడిన తర్వాత అయితే బయట క్లీన్ చేయకూడదు కదా, మరి అలాగే ఉంచితే కూడా మంచిగా అనిపించదు మనసుకైతే అని చెప్పి 6:30 అయింది ఊడ్చేసరికి అయితే. ఇంకా బయట అయితే ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఏమంటారు ఇల్లు అయితే క్లీన్ చేసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే బయట క్లీన్ చేస్తున్నాను. బయట క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత ఇల్లు అంతా దులిపేసాం కదా, ఇంకా చాలా మట్టి ఇంకా ఏమంటారు బూజుగిన చాలా ఎక్కువ అయిపోయింది చెత్తగిన. ఇంకా అవంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇల్లు కూడా క్లీన్ చేసేసానండి. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇంకా ఆ లోపు అయితే బావ అయితే నేను బట్టలు మడత పెట్టి ఇంకా ఇవన్నీ చేసే లోపు అయితే బావ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాడు. చాలా పెద్ద పని అయితే తగ్గించాడు అని చెప్పొచ్చు. నాకు తెలియదైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాడు అనే విషయం అయితే. పడుకున్నాడేమో అనుకున్నా, నేను హాల్లో పడుకున్నాడేమో అనుకున్నా, కానీ ఆయన నేను కిచెన్లోకి వచ్చేసరికి అయితే ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంకా అవన్నీ తోమి పెట్టేసి గ్లాసెస్ అన్నీ తోమి పెట్టేసి చాలా నీట్గా అయితే తుడిచాడు. అమ్మయ్య నాకు ఎంత పెద్ద పని తప్పిందా అనుకున్నా. ఇంకా లేకపోతే అది కూడా ఉందనుకోండి ఇంకా మెంటల్ ఎక్కిపోతుంది. ఇంకా ఉందిరా పని అని చెప్పి ఇంకా తర్వాత అన్నీ ఆరిపోయాయి, కడిగేసాడు కదా అన్నీ అయితే ఆరిపోయాయి. తర్వాత ఎక్కడెక్కడ సెట్ చేస్తున్నాను. ఇంకా కూరగాయలు ఇంకా చింతపండు ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత సింక్లో కొన్ని బౌల్ అయితే ఉన్నాయి కదా, ఇంకా మధ్యాహ్నం తిన్న బౌల్ అయితే ఉన్నాయి కదా, వాటిని కూడా తోమేసుకుంటున్నాను. ఇదండి వ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఏమంటారు కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా బౌలన్నీ కడిగేసిన తర్వాత మా ఆఫ్టర్నూన్ అయితే ఫిష్ కర్రీ ఉంది కదా, దాంట్లోకి అయితే కొంచెం రైస్ పెట్టి అయితే ఫుడ్ అయితే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇంకా రేపు మన పుట్టినరోజు కాబట్టి ఇంకా చాలా ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని. మరెన్నో వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.